2025 సంవత్సరం మే నెల రాశి ఫలాల్లో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు ఈ మాసం చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కుంభరాశి వారికి మే నెల చాలా బాగుండబోతుంది. అయితే మీ కెరీర్ హౌస్ యొక్క అధిపతి ఈ నెలలో బలహీనమైన స్థితిలో ఉంటుంది. దీనివల్ల ఉద్యోగం కోసం ప్రయత్నించడం చాలా ప్రయోజనకరంగా ఉండదు. అలాగే ఉద్యోగాల వారికి ఈ నెల మొత్తం బాగానే ఉంటుంది. మీరు మీ సహోద్యోగులను మీ ప్రయోజనం కోసం ప్రభావితం చేయడానికి ఒక ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి. ప్రత్యేకించి బృహస్పతి 5వ ఇంట్లో ప్రవేశించినప్పుడు నెల 2వ భాగంలో మే నెల వారి జాతకం ప్రకారం విద్యాపరంగానే సాధారణంగా సగటు కంటే మెరుగైన ఫలితాలను ఇవ్వగలదు. అలాగే పబ్లిక్ రిలేషన్స్, మీడియా మరియు టెలికమ్యూనికేషన్ చదువుతున్న విద్యార్థులు ఈ నెలలో సగటు ఫలితాలని పొందవచ్చు. ఇంకా మీరు ఈ నెలలో మీ కుటుంబ వ్యవహారాల్లో అనేక రకాల ఫలితాలని అంచనా వేయాలి. గృహ వ్యాపారాల పరంగా ఫలితాలు చాలా సానుకూలంగా ఉంటాయి. 4వ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు చాలా అనుకూలమైన ఉన్నత స్థితిలో ఉన్నాడు. మీరు కొన్ని గృహోపకరణాలతో చిన్న సమస్యల్ని పరిష్కరించడం ద్వారా మరింత ఖరీదైన మరమ్మతులు నివారించవచ్చు. అలాగే మీ లాభాల ఇంటిని పాలించే బృహస్పతి నెల మొదటి అర్ధ భాగంలో సగటు ఆర్థిక ఫలితాల్ని అందిస్తున్నట్లు కనిపిస్తోంది. కొన్ని సందర్భాల్లో ఫలితాల్ని అంచనాలను మించి ఉండవచ్చు. ఈ సమయంలో ఫలితాలు ఇవన్నీ ఇటీవలి ప్రయత్నాలు ఇప్పుడు ఫలించే అవకాశం ఉంది. అలాగే ఆరోగ్యపరంగా మే నెలలో సాధారణ ఫలితాలు రావచ్చు. మీరు కడుపు లేదా నోటికి సంబంధించిన కొన్ని సమస్యల్ని ఎదుర్కొంటారు. ఆరోగ్య కోణం నుండి మే నెల మిశ్రమ లేదా సగటు ఫలితాలను ఇవ్వగలదు. ముఖ్యంగా మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఉంటే ఫలితాలు సగటు కంటే మెరుగ్గా ఉండవచ్చు. ఇక కుంభరాశి వారు ఈ మాసం చేయాల్సిన పరిహారాలను గనక చూసినట్లయితే శని కవచాన్ని పారాయణం చేయండి మరియు నవగ్రహ దేవాలయాన్ని దర్శించండి. మంచి విశేషమైన శుభ ఫలితాల్ని పొందుతారు. అలాగే కుంభరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి 4, 6, 13, 16, 20, 25, 31 తేదీలు చాలా మంచి రోజులు. ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది.